హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఖాతాల్లో డబ్బులు విడుదలకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే మహిళలకు సంబంధించి 1500 రూపాయలు, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏకంగా 18,000 రూపాయల వరకు అయితే అకౌంట్లో జమ కాబోతున్నాయి. అయితే ఈ అమౌంట్ మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు మీ బ్యాంక్ అకౌంట్లకు ఈ 5 చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 5లో ఏ ఒక్కటి మిస్ చేసినా మీకు డబ్బులు అనేవి రావండి. ఆ 5 ఏంటి, ఏ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మనకేంటంటే మహిళలకు ఖాతాల్లో డబ్బులు అయితే వేస్తామని ఆడబిడ్డ నిధి అనే ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి ఒక్కొక్క మహిళ ఖాతాలో 1500 రూపాయల చొప్పున ప్రతి నెల జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మనకేంటంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి అమలు చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి మీకు డబ్బులు అనేవి మనకు మహిళలకు ఒక్కొక్కరికి 1500 అంటే మనకు ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఒక్కొక్క మహిళకు 18,000 రూపాయల వరకు అయితే జమ కావడం అయితే జరిగింది. అలాగే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి సో డ్వాక్రా మహిళలు కూడా ఒక్కొక్క డ్వాక్రా మహిళకు 18,000 వరకు అయితే జమ కాబోతున్నాయి. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి మనం ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్లు సబ్మిట్ చేసే ముందు ఈ 5 అనేది తప్పనిసరిగా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఈ 5 మీరు కంప్లీట్గా చేసుకున్నారా లేదనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ చేసుకొని ఉంటే నో ప్రాబ్లం, చేసుకోకపోతే కనుక మీరు తప్పనిసరిగా చేసుకోండి. ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. కొంతమంది స్టేట్ బ్యాంకు, ఇంకొంతమంది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్లు అనేది యూస్ చేస్తారు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేషన్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఒకవేళ యాక్టివేషన్లో లేకపోతే కనుక తప్పనిసరిగా మీరు యాక్టివేషన్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్తో లింకప్ అనేది చేశారా లేదనేది కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ మీరు లింకప్ చేశారా లేదనేది కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్పిసిఐ. మీరు కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా డబ్బులు పొందాలన్నా కానీ తప్పనిసరిగా కీలకం మారిందైతే ఎన్పిసిఐ. అయితే ఈ ఎన్పిసిఐ రూల్ అనేది మన కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టారు. సో ఎవరైతే పథకాలకు సంబంధించిన డబ్బులు పొందాలంటే కనుక తప్పనిసరిగా ఎన్పిసిఐ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఎన్పిసిఐ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఎన్పిసిఐ కూడా ఎలా అంటే మన దగ్గర ఒక 5 అకౌంట్లు ఉన్నాయనుకోండి, బ్యాంక్ అకౌంట్లు. సో మనం ఇచ్చేటటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అయి ఉండాలి. ఒకవేళ వేరే అకౌంట్కి ఎన్పిసిఐ మనం సబ్మిట్ చేసే అంటే మనం పథకాలకు సంబంధించి సబ్మిట్ చేసే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లేకపోతే మీకు డబ్బులు పడవు. సో మీరు ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాలనుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్ మీకు ఇవన్నీ ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్ళండి. బ్యాంకుకు వెళ్తే కనుక వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు ఏమున్నాయి ఏం లేవు అనేది వాళ్ళు క్లారిటీగా చెప్తారు. సో ఒకవేళ మీకు ఎన్పిసిఐ లేకపోతే కనుక మీకు ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్గా వేరే అకౌంట్ ఉంటే కనుక మేబీ ఆ అకౌంట్కి ఎన్పిసిఐ ఉండి ఇప్పుడు ఈ అకౌంట్కి ఎన్పిసిఐ లేకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు చెప్తారు. సో ఏదైతే వేరే అకౌంట్కి ఎన్పిసిఐ ఉంటుందో ఆ అకౌంట్కి కట్ చేసి మీరు ఈ అకౌంట్కి ఎన్పిసిఐ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధారు, మొబైల్ నెంబర్ లింకు, అలాగే యాక్టివేషన్, మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ సరి చేసుకుంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఏంటంటే మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్స్ విడుదలైన వెంటనే మీరు సబ్మిట్ చేశారనుకోండి, మీరు ఎలిజిబుల్ అయితే కనుక వెంటనే మీకు డబ్బులు అయితే పడిపోతాయండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.